శ్రీనివాస హోమియో హాస్పిటల్ డాక్టర్ గారిని గుంటూరు నుంచి. ఈ రోజు మనం చాలా మంది సైలెంట్ గా భరించే సమస్యల గురించి మాట్లాడబోతున్నాం. అవి పైల్స్, ఫిషర్, ఫిస్టులా మరియు కాన్స్టిపేషన్. ఇవి ఎక్కువగా బయటకి చెప్పుకోలేని వ్యాధులే అయినప్పటికీ కూడా జీవితాన్ని మాత్రంతో నింపేస్తూ ఉంటాయి. ఇవి ఎందుకు వస్తాయి? సాధారణంగా ఎవరు ఎక్కువ ప్రభావితమవుతారు, దానికి కారణాలు ఏమిటి, మరియు హోమియోపతి ద్వారా దానికి శాశ్వత నివారణ ఎలాగో తెలుసుకుందాం. పైల్స్ అంటే గుద ప్రాంతంలోని రక్తనాళాలు ఉబ్బిపోవడం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. 1. ఇంటర్నల్ పైల్స్ గుదద్వారంలో లోపల ఏర్పడతాయి. 2. ఎక్స్టర్నల్ పైల్స్ బయటకు కనిపించే రక్తగడ్డల రూపంలో ఉంటాయి. పైల్స్ ఎవరికి వస్తుంది? ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారికి, బద్ధకం ఉన్నవారికి, గర్భిణీ స్త్రీలకు, కాన్స్టిపేషన్తో బాధపడేవారికి, మసాలా ఆహారం ఎక్కువగా తీసుకునేవారికి. పైల్స్ లక్షణాలు: మల విసర్జన సమయంలో రక్తస్రావం, గుద ప్రాంతంలో మంట, నొప్పి, గడ్డలు బయటకు రావటం, కూర్చోడం కష్టమవ్వడం. పైల్స్ వల్ల ఇబ్బందులు: రక్తం తరచుగా పోవడం వల్ల రక్తహీనత, మరో పేరు అనీమియా, ఇన్ఫెక్షన్ ప్రమాదం, రోజువారీ పనులలో అసౌకర్యం, మానసిక ఒత్తిడి, సిగ్గు. ఫిషర్ అంటే గుదద్వార చుట్టూ చర్మంలో పగలు, క్రాక్ ఆర్ టేర్ ఏర్పడటం. ఇది చాలా తీవ్రమైన నొప్పి కలిగించే సమస్య. ఫిషర్ కారణాలు: బలమైన మలం, హార్డ్ స్టూల్, బయటకు రావడం, కాన్స్టిపేషన్, ప్రసవానంతరం స్త్రీలలో ఒత్తిడి, మసాలా ఆహారం, తక్కువ నీళ్లు తీసుకోవడం. ఫిషర్ లక్షణాలు: మలం వేస్తున్నప్పుడు కత్తికోసినట్టుగా నొప్పి, రక్తపు చుక్కలు రావడం, గుదప్రాంతంలో మంట, వాపు, మల విసర్జనకు భయపడి వాయిదా వేయడం. ఫిషర్ వల్ల ఇబ్బందులు: నిరంతర నొప్పి, మంట, గుదకండరాలు బిగుసుకుపోవడం, మల విసర్జనలో కష్టం, మానసిక ఆందోళన, నిద్రలేమి. ఫిస్టులా అంటే ఏమిటి? ఫిస్టులా అంటే గుదద్వారం మరియు చర్మం మధ్యలో ఒక చిన్న పొరుగు, మార్గం ఏర్పడటం. ఇది ఒక ఇన్ఫెక్షన్ వల్ల పుట్టే దీర్ఘకాలిక వ్యాధి. ఫిస్టులా ఎందుకు వస్తుంది? గుదప్రాంతంలో పుళ్ళు ఏర్పడి పగిలినప్పుడు, దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్, మధుమేహం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు: గుద చుట్టూ చిన్న రంధ్రం నుంచి పుళ్ళు లేదా దుర్వాసన వచ్చే ద్రవం బయటకు రావటం, నొప్పి, వాపు, జ్వరం, అసౌకర్యం, కొన్ని రోజుల తర్వాత మళ్లీ పునరావృతమవుతుంది. ఫిస్టులా వల్ల ఇబ్బందులు: దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ ప్రమాదం, సర్జరీ తర్వాత కూడా మళ్లీ రావటం, నిత్య జీవితంలో అసౌకర్యం, మానసికంగా తలనొప్పిగా మారుతుంది. కాన్స్టిపేషన్ అంటే ఏమిటి? కాన్స్టిపేషన్ అంటే మలం గట్టిగా కావడం లేదా తరచుగా రాకపోవడం. ఇది మిగతా 3 సమస్యలకు మూల కారణం. కారణాలు: నీరు తక్కువగా తాగడం, ఫైబర్ లేని ఆహారం లేదా జంక్ ఫుడ్, ఎక్కువసేపు కూర్చోవడం, మలవిసర్జనను నిర్లక్ష్యం చేయడం, మందుల దుష్ప్రభావాలు. లక్షణాలు: వారానికి 2-3 సార్లకే మలం రావడం, గట్టిగా రావడం, మలవిసర్జన తర్వాత పూర్తిగా ఖాళీ కాలేదన్న భావం, పొట్ట ఉబ్బరం, గ్యాస్. ఇబ్బందులు: పైల్స్, ఫిషర్ రావడానికి ప్రధాన కారణం పొట్టనొప్పి, తలనొప్పి, అలసట, అసహనం. జీవనశైలి మార్పులు: ఎక్కువ నీరు తాగండి, రోజుకు కనీసం 3 లీటర్లు. ఫైబర్ ఫుడ్: పండ్లు, కూరగాయలు, గోధుమలు. మల విసర్జనకు సమయం కేటాయించండి. ఒత్తిడిని తగ్గించండి. వ్యాయామం, యోగా, నడక చెయ్యండి. మసాలా, మాంసాహారం, మద్యం తగ్గించండి. హోమియోపతి చికిత్స విధానం. హోమియోపతి చికిత్సలో ప్రధాన లక్ష్యం రూట్ కారణాన్ని తొలగించటం, ఇన్ఫెక్షన్ తగ్గించటం, రక్తస్రావం, నొప్పి తగ్గించటం, మల విసర్జనను సులభం చేయడం. హోమియోపతి మందులు పర్సనల్ సిమ్టమ్స్, శరీర ధోరణి, జీవన శైలిని బట్టి ఇచ్చినప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. సర్జరీ అవసరం లేకుండానే చాలామంది పూర్తిగా కోలుకుంటారు. పైల్స్, ఫిషర్, ఫిస్టులా, కాన్స్టిపేషన్ అన్నీ శాశ్వతంగా నయం కావచ్చని చాలామంది నమ్మరు. కానీ హోమియోపతి ద్వారా సహజంగా, సురక్షితంగా, శస్త్రచికిత్స లేకుండానే మంచి ఫలితాలు సాధ్యమే. ముఖ్యంగా సహనం, క్రమబద్ధమైన చికిత్స, ఆహార నియమాలు పాటిస్తే ఈ సమస్యలు మళ్లీ రావు.
మీరు ఇలాంటి ఆరోగ్య అవగాహన వీడియోలు చూడాలంటే మా శ్రీనివాస హోమియో హాస్పిటల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి.